గుర్తుందో లేదో ఈ 'ఖుషి' ఫంక్షన్ సంధ్యాలో జరిగింది. అప్పుడు పవన్ గారు ఒక కామెంట్ చేశారు. ముందు ముందు ఇంకా వండర్స్ చూస్తారు అని అన్నారు. సో గుర్తులేదు యాక్చువల్లీ. సో ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ఆ వండర్ అనేది ఆయన డిప్యూటీ సీఎం అవటమే అనుకోవచ్చా అని. న్యాచురల్గా అంటే నేను ఇప్పుడు ఈ మధ్యన అనుకుంది, ఆయనకి యాక్టింగ్ కంటే డైరెక్షన్ ఇంట్రెస్ట్, డైరెక్షన్ కంటే ప్రజాసేవ ఇంట్రెస్ట్. ఆ మూడు ట్రావెల్ అయింది. ఫస్ట్ యాక్టింగ్ వచ్చారు, తర్వాత సినిమా డైరెక్ట్ చేశారు. అది సక్సెస్ అవ్వలేదనుకుని అనుకున్నారు ఏమో. నేను సత్యాగ్రహం సినిమా ఆయన డైరెక్షన్లో అనౌన్స్ చేశాను. అవును, ఓపెనింగ్ కూడా జరిగింది. ఓపెనింగ్ కూడా జరిగింది, కానీ ఆయనే డైరెక్టర్, ఆయన కథ చేయాలి, జరగలేదు. అవును, ఓపెనింగ్ దాకా వచ్చి జరగకపోవటానికి ఏంటి సార్? అంటే జానీ సక్సెస్ అవ్వలేదని ఆయన వద్దనుకున్నారు, నాకు తెలియదు. కథ చేయలేదు, జరగలేదు. కానీ ఇప్పుడు చెప్పచ్చు, తప్పలేదు. మొన్న ఈ మధ్య నేను అన్నాను, ఏమన్నానంటే, బాబు నేను అప్పట్లో మిమ్మల్ని తర్వాత కలవలేదు, కలిసి ఉంటే నేను జానీ సక్సెస్ ఫెయిల్యూర్ చూసేవాడిని కదా, నేను ఖచ్చితంగా చేసుంటే సూపర్ హిట్ అయ్యి ఉండేది అన్నాను. అంటే నవ్వి ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు చేసి సూపర్ హిట్ అయ్యి ఉంటే అమెరికన్ లాగా నేను సినిమాలే చేసుకుంటూ ఉండేవాడిని, పాలిటిక్స్లో వచ్చి ఉండేవాడిని కాదు అన్నారు. అప్పుడు అర్థం ఏంటంటే, తనకి దీనికంటే అది, దానికంటే అది ఎక్కువ ఇష్టం. ఏదైతే ఇష్టమో దాంట్లో ఇప్పుడు రాణిస్తున్నారు. ప్రజాసేవ ఎక్కువ ఆయనకి న్యాచురల్గా. అప్పుడే మాయావతి బహుజన పార్టీకి తను ఇక్కడ ప్రెసిడెంట్గా ఉండమని ఆంధ్రాలో ప్రపోజల్ పంపించారు. అప్పుడు నేను ఉన్నాను అప్పుడు. సో అంటే తనకి అందుకని ఫస్ట్ ఎలక్షన్లో ఆయనకి కంటెస్ట్ చేసినప్పుడు ఆ పార్టీతో టైప్ కూడా పెట్టుకున్నారు కదా అంతకుముందు. ఓకే. సో అందుకని ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అయిన దాంట్లో ఇప్పుడు ప్రజాసేవ ధ్యేయంగా ఉన్నారు. ఆ తర్వాత బంగారం తీశారు ఆయనతో. బంగారం టైంలో కూడా మీరు ఒక కామెంట్ చేశారు, ఈ సినిమా డెఫినెట్గా ఖుషీని మరిపిస్తుంది అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. ఏంటంటే దాంట్లో ఇప్పుడు ధరణి కొన్ని వెళ్ళలేదు, ఎందుకంటే దాంట్లో హీరోయిన్ లేదు. అంత పెద్ద మాస్ హీరోకి హీరోయిన్ లేదు, ఎవరో ఇద్దరిని కలపడం. మిగతా సాంగ్స్ బాగుంటాయి, మేకింగ్ బాగుంటుంది, అంటే ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ లాగా సెకండ్ హాఫ్ లేదు. తను నేను ఆర్గ్యూ చేస్తే ఎండ్లో త్రిష పరిగెట్టుకుంటూ వస్తుంది, ఒక సాంగ్ పెడదాం, అప్పుడు వాళ్ళు హీరోయిన్ లాగా ఫీల్ అవుతారన్నారు. కానీ అది చేయడం జరగల. సో అందుకని కానీ మిగతా మేకింగ్ కానీ సాంగ్స్ కానీ సినిమా బాగుంటాయి. ఆయన మీద రా బంగారం సాంగ్ కూడా చేశాను అనమాట. అందులో మ్యూజిక్ విద్యాసాగర్ గారు చాలా బాగా చేశారు. సో ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్ అదే. సో అప్పుడు మీరు మీ స్టేట్మెంట్ అది నిజం కాలేదు కదా. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లుతో మీరు అప్పుడు చేసిన కామెంట్ అనేది ఈ సినిమాతో నిజం అవుతుందా? డెఫినెట్గా అవుతుందండి. అంటే ఇప్పుడు నాకు తెలియదు, గుర్తులేదు, బంగారం అప్పుడు ముందు అన్నానేమో తెలియదు నాకు. కానీ ఇప్పటి వరకు నేను ఎక్స్పెక్ట్ చేసి ఫెయిల్యూర్ అయిన సినిమానే లేదు ఇది 99%. ఈ సినిమా ఏమంటారంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను డెఫినెట్గా. నేను ఇప్పుడు దాకా ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది కనెక్ట్ అవుతుంది, జనంలో ఆలోచింపజేస్తుంది. ఆ కాలంలో ఇలా ఉండేదా, ఇలా జరిగేదని కనెక్ట్ అవుతారు పబ్లిక్. అలాంటి సినిమా ఇది.